నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. దుద్దిల శ్రీపాదరావుకు కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళులు. పోలీసుల ఆధ్వర్యంలో అలైవ్ రామగుండం మండలాఫీసు వద్ద నేతల ధ్వజం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంత సీనియర్ జర్నలిస్టు కేపీ రామస్వామి చిరస్మరణీయులని పలువురు పేర్కొన్నారు. కార్మిక క్షేత్ర సీనియర్ జర్నలిస్టు, స్థానిక ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కేపీ రామస్వామి వర్ధంతి సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్ నిర్వహణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జర్నలిజంలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధవరావు, కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్, కోశాధికారి టి రాజ్కుమార్, జర్నలిస్టులు పందిళ్ళ శ్యామ్ సుందర్, తకరప్ శంకర్, నిట్టూరి జీవన్ బాబు, సిరిమల్ల మధు, చంద్రశేఖర్, దప్పెట శంకర్, బొల్లం మధు, కేపీ రామస్వామి కుమారుడు కేపీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. जोहार केपी रामस्वामी साहब, जोहार जोहार, जोहार केपी रामस्वामी साहब, जोहार जोहार. अमर रहे केपी रामस्वामी साहब, अमर रहे, अमर रहे, अमर रहे केपी रामस्वामी, अमर रहे, अमर रहे. जोहार जोहार. రామస్వామి మన నుండి దూరమై చూస్తుండగానే 24 ఏళ్ళు గడిచిపోయాయి. కోల్బెల్ట్ కలం యోధుడుగా ఒక మన రామగుండం రీజన్కే కాదు, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి కూడా రామస్వామి సుపరిచితుడు. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతిలో నిత్యం కార్మికుల పక్షపాతంగానే వార్తలు వచ్చేవి. ఆయన కలం కార్మికులు, పేదల పక్షపాతంగా ఆయన రాతలు ఉండేవి. ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఇటు పోలీసుల నుండి కానీ, అటు విప్లవ సంస్థల నుండి కానీ ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా కత్తి మీద సాముగానే ఆయన తన వృత్తి ధర్మాన్ని కొనసాగించాడు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఐక్యత కావాలి, మననే కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ ఆవిర్భావంలో తన కీలక పాత్ర పోషించడమే కాకుండా ఒక క్రమశిక్షణతోటి ఈ క్లబ్ నిర్వహణను చేపట్టిండు. అదే క్రమశిక్షణను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పేర్కొంటున్నాం. ఆయన నుండి ఇక్కడున్న జర్నలిస్టులో ఒక 80% నుంచి 90% స్ఫూర్తి పొందిన వారే. ఇప్పుడు మేము ఏ వార్తలు రాసినా కూడా, ఏమన్నా అగ్రెసివ్గా వార్తలు ఉన్నా కూడా రామస్వామి సార్ని పోల్స్తారు. మేము రాసే వార్తలకు రామస్వామి సార్ని పోల్చిన వాటినే మేము వార్త మంచిగా రాస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. భవిష్యత్ తరాలకు ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మేము నిరంతరం శ్రమిస్తామని తెలుపుతున్నాం. బాధతప్త హృదయంతో రామస్వామి అన్నకు ఘనంగా నివాళులు, జోహార్లు అర్పిస్తూ మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. చెప్పాలి అనేటువంటి విషయాలు ఆయన గురించి చాలా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాంతానికి వార్తను, అక్షరాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన ఒక మంచి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి జర్నలిస్టు. ఆ రోజుల్లో పోలీసుల మీద రాద్దామంటే చాలామందికి భయం ఉండేది. ఎందుకంటే ఆయన దగ్గర నేను శిష్యరికం చేసేవాడిని, నేను కానీ, రామూర్తి కానీ,
విద్యానగర్లో ఉన్నప్పుడు ఎప్పుడు వీళ్ళంతా చిన్నపిల్లలు రాళ్ళు కానీ సీన్ కానీ ఉన్న సమయంలో ఆయన రాసేటువంటి రాతలు చాలా గొప్పగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఈయన మీద కేసు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసినారు. అంటే పోలీసు వాళ్ళ మీద అంటే వాళ్ళు చేసేటువంటి తప్పిదాల మీద కేవలం పోలీసు వాళ్ళే కాదు, సింగరేణి అధికారులు లేకపోతే ఇంకోరు కానీ తప్పు చేస్తే ఉతికి ఆరేసేటువంటి అక్షరాలను వార్తలను అందించేటువంటి గొప్ప ఘనత రామసామన్నకు ఉన్నది. నిజంగా ఈరోజు వరకు వార్తలు రాయడంలో చాలామంది అంత దమ్ము ధైర్యం ఉన్నది అంటే ఆయన నుండి వెలువడ్డటువంటి వార్తలు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఒక విప్లవ సంస్థ వచ్చి ఒక అజ్ఞాత సంస్థ వచ్చి విప్లవ సంస్థలో పనిచేసేటువంటి కొంతమంది ఏకమై ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఇక్కడ ఆవిర్భవించినప్పుడు ఆయనకు బాగా ఇబ్బందులేదు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సమాజంలో మార్పు కావాలి. మార్పు కోసం నేను ఇచ్చేటువంటి వార్తలు చైతన్యపరచాలి, ఆలోచింపజేయాలి. మార్పు చేస్తే ఈ సమాజం బాగుపడుతుంది అనేటువంటి గొప్ప వ్యక్తిత్వం గుణం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి కేవలం వార్తలే కాదు, ఒక పాత్రికేయనే కాదు, ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎవరైతే బాధలు ఉంటారో వాళ్ళని ఓదార్చేటువంటి వ్యక్తినే. మా శ్యామ్ చెప్పినట్టు కార్మికుని గోస అనేటువంటి చెప్పి చాలామందిని కదిలించింది, ప్రభుత్వాలను కూడా కదిలించినటువంటి ఘనత ఆయన వార్తలకు వచ్చింది. మరి ఆయన విధి వక్రించింది. మరి ఆంధ్రజ్యోతి బంద్ అయిన తర్వాత ఆయన కొంత ఇబ్బందుల పాలయ్యాడు, కొన్ని ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా మరి ఇప్పటికీ ఆయన ఇక్కడ చిరస్థాయిగా ఉండిపోయాడు మన గోదావరి కార్మిక క్షేత్రంలో. చాలామందికి పాత వాళ్ళకు కాదు కొత్త వాళ్ళకు కూడా చాలామందికి ఆయన పరిచయం. ఒక జర్నలిస్టు విలేకరి అంటే ఆయనే, చాలా గొప్పగా ఉండేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ప్రాంతం తప్పకుండా ఆయనను మరవదు. ఆయన ఈ లోక యాత్ర చాలించినప్పటికీ, ఏ లోక యాత్ర చాలించినప్పటికీ ఆయన పైలోకంలో ఉన్న గోదావరి ప్రాంతం మర్చిపోదు. తప్పకుండా ప్రతి జర్నలిస్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ రాబోయే వాళ్ళు కానీ ఎవరైనా ఆయన యొక్క వార్తలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జర్నలిజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు అడుగు వేయాలని కోరుకుంటూ జోహార్ రామస్వామన్న, జోహార్ జోహార్, జోహార్ రామస్వామన్నకు జోహార్ జోహార్. ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, కోల్ బెల్ట్ ప్రాంత కలం యోధుడు రామస్వామన్న మన నుంచి దూరమై ఇప్పటికీ 24 సంవత్సరాలు పూర్తవుతుంది. గోదావరి ప్రాంతంలో జర్నలిజం అంటే ఇలా ఉంటుంది అని అనేక కథనాలు తన కలం ద్వారా జుల్పించి సింగరేణి ప్రాంత కార్మికుల కోసం అనేక ఉద్యమాలకు ఊపందించిన గొప్ప వ్యక్తి రామస్వామన్న. మనకు సింగరేణి ప్రాంతంలో శనివారం సెలవు దినంగా ఉండేది. ఆ రోజు కార్మికులంతా వాళ్ళ కష్టాలను, సింగరేణికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడే వెసులుబాటు కోసం ఆయన తన కలం నుంచి ఆంధ్రజ్యోతిలో గని కార్మికుని ఘోష అనే ఒక శీర్షికను సుదీర్ఘకాలంగా కొనసాగించాడు. ఆ గని కార్మికుని ఘోషతోటే కార్మికులంతా చైతన్యవంతులై వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టిన అనేక సందర్భాలు కల్పించిన గొప్ప వ్యక్తి మన రామస్వామన్న. ఆయనతో నాకు కనీసంగా ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు ఈ గని కార్మికుని ఘోష అనే శీర్షికను నేను హైదరాబాద్లో ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు నేను నిర్వహించేవాడిని. అలా నాకు కనీసంగా 27 సంవత్సరాల నుంచి రామస్వామన్నతో పరిచయం ఉంది. ఆయన లేని లోటు ఇప్పటికీ ఈ కోల్ బెల్ట్ ప్రాంతానికి తీరని లోటుగా భావిస్తున్నాము. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీపాదరావు విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈ సందర్భంగా శ్రీపాదరావు
శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ శ్రీపాదరావు ప్రజాసేవలో చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ వారి ఆశయాలు కొనసాగించడం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా ఎయిటింగ్లేన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి, RG2 INTC ఉపాధ్యక్షుడు భదావత్ శంకర్ నాయక్, కార్పొరేటర్లు దేవనపల్లి చక్రపాణి, అన్ము స్వరూప రాములు, బండ రమేష్ రెడ్డి, బత్తిరి శ్రీనివాస్ గౌడ్, జక్కుల దామోదర్రావు శ్రీపాదరావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. అలాగే గోదోర్కన్ హనుమన్నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతిని పురస్కరించుకొని స్కూల్ పిల్లలకు ప్లేట్లను, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కొప్పుల శంకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్ దులికట సతీష్, నాయకులు దాసరి విజయ్, కనకలక్ష్మి, ముష్కి రవికుమార్ యాదవ్, కాదాసి శేఖర్, పొయిలే సాగర్, వంశీ, ప్రతాప్, బైరిమల్ల రాజ్కుమార్, కమల్ తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, అవగాహన ముఖ్యమని రామున మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ అన్నారు. గోదావరికన్లో 46వ డివిజన్ ఇంద్రనగర్లో ఈరోజు 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అలైవ్ కార్యక్రమం జరిగింది. 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా ఇందులో ఎస్ఐ అనూష తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా అరైవల్ అలైవ్ ప్రోగ్రాం ఇది ప్రభుత్వం ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు ఈ కార్యక్రమం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ, మన 46 డివిజన్లో ఎక్కువ మంది ఈ డ్రైవర్స్, తర్వాత లేబర్ అంటే లేబర్ పని చేయడానికి పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. 2 వీలరు, ట్రాక్టర్స్, ఆటోలు, కాబట్టి వాళ్ళ కొంచెం కార్యక్రమం పెట్టి వేదిక నుండి అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ ఎట్లయినాయి ఇవన్నీ ఒక డేటా తీసి అనాలిసిస్ చేస్తే ముఖ్యంగా తేలింది ఏంటంటే వ్యక్తుల నిర్లక్ష్యం. అది కారు డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, మోటార్ సైకిల్ డ్రైవర్ కావచ్చు. నిర్లక్ష్యం ఎవరిది అంటే మన నిర్లక్ష్యమే. ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు, సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంటికి లైవ్గా గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ ఉల్లంఘనను ప్రేరేపించడం కానీ చేయకుండా ప్రజలందరూ మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి 20-25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈరోజు తాగుడుకు కానీ, గంజాయికి కానీ బానిసలై రోడ్ల ప్రమాదాల వలన చనిపోతున్న తరుణం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి తన చేయికి వచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కనుక అలాంటి వాటికి బానిసలు కాకుండా, ఈరోజు తాగుడుకు కానీ, గంజాయికి కానీ బానిసలు కాకుండా ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక మంచి విద్యను అభ్యసించి ఆ కుటుంబానికి, ఆ ఊరుకు, ఆ ప్రాంతానికి అందరికీ కూడా ఆదర్శంగా ఉండే విధంగా మెలగాలని, దానికి కొన్ని ఈరోజు పోలీస్ అధికారులు మంచి సూచనలు, ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి చదువుకోవాలి, ఆ చదువుతోటే అన్నీ సాధ్యమవుతుంది అనేది ఆ రోజు గౌరవ కీర్తిశేషులు అంబేద్కర్ గారు
చెప్పిన విధంగా ప్రతి వాళ్ళు కూడా ముందుకు వెళ్లే విధంగా ఈరోజు ప్రతి కుటుంబం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ అరై అంటే మనం బయట నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకోవడం, అలాగే గంజాయి డ్రగ్స్ నిర్మూలన. థర్డ్ పాయింట్ వచ్చేసి సైబర్ క్రైమ్స్లో మన ప్రజలు ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ప్రధాన లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి మాకు అన్ని విధాల మేయర్ గారు సహకరిస్తారు కాబట్టి మేము దీన్ని ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. కాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అలైవ్ కార్యక్రమం రవాణా శాఖ ఆధ్వర్యంలో గోదావరికంలో జరగగా టాటా మ్యాజిక్ వాహనాలతో ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఇందులో ఎంవీఐ సంతోష్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, అసిస్టెంట్ ప్రదీప్ సాగర్లతో పాటుగా నెంబర్ 1 టాటా మ్యాజిక్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మారపెల్లి విద్యాసాగర్, తాటిపాముల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన ప్రదర్శన చేపట్టారు. గత వారం రోజుల నుండి రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు విధులు హాజరు కావడం లేదని నాయకులు ఆరోపించారు. దీంతో అధికారులు సిబ్బంది సెలవుపై వెళ్లారని నినాదాలు చేశారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఖాళీ కుర్చీకి వినతి పత్రం ఇచ్చారు. పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికారులు విసిగిపోయి విధులు నిర్వహించలేకపోతున్నారు ఆరోపించారు. ఇక్కడున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారు సెలవుపై వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ ఎక్కడివక్కడ నిలిచిపోయాయని అన్నారు. వారం నుండి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి అధికారులు ఇక్కడ పనిచేయలేమంటూ జిల్లా కలెక్టర్ను కలిశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను నియమించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షను కందుల సంధ్యారాణి కలిశారు. వినతి పత్రం అందించారు. రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే భారత్ మాతా కీ జై. రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నియమించాలి. 15 రోజులు పైన అవుతుంది. చిన్న పిల్లలు దేనికోసం వచ్చినాం? డబుల్ బెడ్రూమ్ పేపర్ల కోసం వీళ్ళ దగ్గర ఉన్నది. మరి ఏది కాదు వెంటనే మీరు ఒకసారి పాటు పూర్తి స్థాయి సిబ్బందిని వెంటనే నమస్కారం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రామగుండం ఎమ్మెల్యే పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. పొద్దుగాలు లేస్తే ప్రజాపాలన అని మాటలు చెప్పుడు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన కనబడతలేదు. ఇలా రామగుండం నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్లో 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకటే తహసీల్దార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో 9 నెలలుగా ఇక్కడ ఎంఆర్ఓ రెగ్యులర్ పోస్టు లేదు. మరి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి తహసీల్దార్ను కూడా పనిచేసుకొనివ్వకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా మాటలతోటి దూషించి వేధింపులకి గురి చేయడం, ఇక్కడ వచ్చినటువంటి ఏ అధికారి కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళకి దాదాపుగా 9 రోజులు అవుతా ఉన్నది, 20 రోజులు అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఎంఆర్ఓ వెళ్ళిపోయి మరి డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ తోటి ఇక్కడ బాధ్యతల్లో నిర్వహించాల్సి ఉన్నా మరి వారు కూడా లేరు. కనీసం కార్యాలయంలో సిబ్బంది లేరు. ఇవాళ దాదాపుగా 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలకు సంబంధించి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ కూడా చెప్పులు అరిగేటట్టుగా సర్టిఫికెట్ల కోసం తిరుగుతూ ఉన్నారు.
దాదాపుగా చాలా స్కూల్స్కు సంబంధించి కాలేజెస్కు సంబంధించి వాళ్ళు అడ్మిషన్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇవాళ అంటే విద్యార్థుల భవిష్యత్తుతోటి వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉన్నారు. అవే కాదు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అనేక రకాల సమస్యలతోటి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయి ఇలా మీరు చూడండి, ఖాళీ కుర్చీ ఇవాళ ఆఫీస్కు తాళం వేసి ఉన్నదంటే నిజంగా కూడా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇవాళ నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్. మొన్న అసెంబ్లీలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి పైల్వాన్ అని, ఆయన అదే భ్రమలో ఉన్నట్టున్నాడు. ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదు. మరి నిన్నటికి నిన్న కార్యాలయం సిబ్బంది కూడా పోయి కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నటువంటి సందర్భం. ఇవాళ ఇక్కడ మొత్తం కూడా ఆఫీసు మొత్తం కూడా 2 రోజుల క్రిందట ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళనకు గురైతా ఉంటే వచ్చినటువంటి పోలీస్ అధికారి కూడా వారి మీద దుర్భాషలాడడం. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అండ చూసుకొనేమో పోలీస్ అధికారులు రెచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ కావచ్చు, రకరకాల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇక్కడ ఎవరం కూడా మేము పనిచేయమని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని, వెంటనే ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓని ఇవ్వాలి. వాళ్ళ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌరవ పెద్దపల్లి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు, అవమానాలు, వేధింపులు ఇక్కడ అధికారులు పడుతూ ఉన్నారు. మీ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ వెంటనే ఎంఆర్ఓను నియమించి మీరు పూర్తిగా దీనిపైన మీరు ఒక దృష్టి పెట్టి ప్రజలకి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎట్లాంటి కూడా ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. ఈరోజు ఈ నిరసన అయిన తర్వాత మేము ప్రత్యక్షంగా కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఇవాళ మీరంతా కూడా గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మీడియా ద్వారా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ ఇవాళ మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాంటి ఎమ్మెల్యేను మనం ఇక్కడ ఎన్నుకున్నాము, ఎట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాము అనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. తప్పకుండా దీనికి ప్రజల పక్షాన నిలబడి, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటందుకు, మీ సమస్యలు పరిష్కరించేటందుకు భారతీయ జనతా పార్టీగా మేమంతా కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇలా నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కుర్చీ ఖాళీగా ఉండి తాళమేసి ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎమ్మెల్యే తలదించుకోవాలి సిగ్గుతోటి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఎంఆర్ఓను నియమించండి. కొంచెం మీ అగత్యాలను తగ్గించుకోండి. ఇప్పటికైనా వచ్చిన అధికారులు చక్కగా పనిచేసుకునేటట్టుగా ప్రజలకి మంచి సర్వీస్ని ఇచ్చేటందుకు మీరు సహకరించాలని సందర్భంగా మేము ఎమ్మెల్యేని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మా రామగుండంకి వచ్చి ఈ 8వ వింతను చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 8వ వింత ఏంటంటే, గత 4 రోజులుగా మండల రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ గారి కార్యాలయం తాళం వేసుకొని ఉన్నారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా మండల తహసీల్దార్ ఆఫీసు బంద్ ఉండడం, తాళం వేసుకోవడం, అధికారులే తాళం వేసుకోవడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు. వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు భయపడి ఇక్కడ అధికారులందరూ పారిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయడానికి ఎవరు అస్సలేరు. ఎవరో కొద్దిమంది అధికారులు, బయట ఆ యొక్క సంపాదన మరిగినటువంటి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు తప్పించి చాలామంది అధికారులు ఈ ప్రాంతం రావడానికి భయపడతారు. గతంలో కూడా ఒక ఎండిఓ గారు ఈయన బెదిరించే వరకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇట్లా బంద్ ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక భారతదేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత వ్యవస్థ సిస్టమేటిక్ నడిచే కాలంలో 4 రోజులకెళ్ళి తహసీల్దార్ కార్యాలయం బంద్ ఉండడం అనేది ఎంత సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఇట్టుంటుంది కావచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఇది ఇంత పెద్ద గొప్ప వింత జరుగుతూ ఉన్నది.
దయచేసి అందరు రాంగుండంకి వచ్చి చూడాల్సిందిగా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు బూడిద మీద కోట్ల రూపాయలు రోజువారీగా సంపాదించుకున్నాడు, ఇండ్లు కూలగొట్టుడు, వాడిని వీడిని బెదిరించుడు, ఎవరిని పొంటైనా తిరిగితే వాని మీద కేసులు పెట్టించుడు తప్పించి అరే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి? అసలు ఇక్కడ తహసీల్ ఆఫీసు బంద్ అయితే ఇవాళ ఎంతమంది విద్యార్థుల మీద కానీ మిగతా వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇవాళ అకాడమిక్ ఇయర్ అయిపోయి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే క్రమంలో ఇక్కడ పిక 3-4 లక్షల మందికి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు బాధ్యులు? ఇవాళ మామూలుగానే ఒక సర్టిఫికేట్ రావాలంటే అనేక రోజులు తిరగాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఇంత ఇదిగా ఉంటే ఇవాళ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉండి కూడా దీని మీద పట్టించుకోలేదు. స్థానికమైన కలెక్టర్ గారు కూడా దీని మీద ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి. కాని పక్షంలో 15 తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అవుతాయి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. మీ అందరు కూడా ఈ ఆఫీస్కి వచ్చి కార్యాలయం తెరిచే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. మీరు దోసుకున్నాడు బంద్ చేయండి, బెదిరించుడు బంద్ చేయండి, కేసులు పెట్టుడు బంద్ చేయండి, బూడిది సంపాదించుకున్నాడు బంద్ చేయండి. ఈ ఆఫీస్ తెరిపించి ప్రజలకు సౌకర్యవంతంగా పనిచేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.